హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో కుకింగ్ వీడియో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి, కొబ్బరి లడ్డు. మనం ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి పూజలు గట్రా అవన్నీ చేస్తుంటాం కాబట్టి, టెంపుల్స్కి అలా వెళ్తుంటాం కాబట్టి మనకి ఇంట్లో ఎటు కొబ్బరి చాలానే ఉంటుంది. కాబట్టి ఇలా సింపుల్గా కొబ్బరి లడ్డు చేసుకోండి. చాలా ఈజీగా సింపుల్గా చాలా బాగుంటుంది. చిన్నపిల్లల వరకు పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు. నేనైతే ఒక కొబ్బరి అయితే తీసుకున్నాను, ఒక కొబ్బరికాయనైతే దేవుడి దగ్గర కొట్టింది. నేను బాదం పప్పు కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను, అది మీ ఆప్షను. నేనైతే మా పిల్లలు తింటలేదని ఇలా అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఒక 20 వరకు అయితే నేను బాదం పప్పును అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా ఇది కూడా మనం బాదం పప్పు ఉంది కదా, దీన్ని కూడా మనం ఫిలప్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనమైతే కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకొని ఇదంతా కూడా ఒక కడాయిలోకి వేసుకోవాలి. కడాయిలోకి వేసుకొని ఇది మనం బాదం పప్పు నానబెట్టుకున్నాం కదా, దాన్ని కూడా అయితే మనం ఇందులోనే వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసే కదా ఇట్లా కొంచెం ముక్కగా అనేది ఉండాలి, మరీ మెత్తకైతే వద్దు. ఇది కూడా పక్కన పెట్టేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి అదంతా ఉంది కదా, ఇప్పుడు దీన్ని కూడా మనము ఫ్రై చేసుకోవాలి. నేనైతే నెయ్యి అదేం వేయలేదండి. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, నా దగ్గర అయితే లేదు కాబట్టి నేను వేసుకోలేదు. మనకి ఎటు దీంట్లో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదా, సో అందుకనైతే నేను వేయలేదు, నా దగ్గర లేదు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ అలాగా 2-3 మినిట్స్ ఇదైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా అయితే బాదం పప్పు మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా ఆ పొడి కూడా ఇందులో వేసుకొని ఇదంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. ఇదంతా కూడా కలుపుకొని ఇదంతా కూడా ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి, సపరేట్ చేసుకొని మళ్ళీ అదే కడాయిలోకి బెల్లం అయితే తీసుకుంటున్నాను. నాకు ఒక బౌల్ ఒక కటోరీ అయితే అయింది. నేను అదే సేమ్ దాంతో కొంచెం తక్కువగా అయితే బెల్లం అయితే వేసాను. కొంచెం వాటర్ వేసుకొని మనము లో టు మీడియంలో పెట్టుకొని చేసుకోవాలండి, లేదంటే మళ్ళీ మనకి ఇది బెల్లం పాకం అనేది మారిపోతుంది. ఇలా మనకు బెల్లం కరిగిపోయేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా బబుల్స్గా రావాలన్నమాట. అప్పుడు మనకి మంచిగా ఉడికితున్నట్టు. సో దీన్ని మనకి బెల్లం తీగ పాకంలాగా రావాలన్నమాట, మరీ పాకం అయితే రావద్దు. జస్ట్ ఇలా పట్టుకుంటే మనకి స్టిక్కీగా తీగలాగా రావాలి అంతే. ఇది కేరళ వాళ్ళకు చాలా స్పెషల్ అండి. వాళ్ళు కొబ్బరి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కదా, వాళ్ళకి తెలివితేటలు కానీ పిల్లల చదువులు కానీ ఎవరికైనా వాళ్ళందరికీ చాలా బాగా అవుతుంది. సో మనం కూడా మన పిల్లలకు కూడా రోజు ఒకటి లడ్డు, ఇది కొబ్బరి లడ్డు ముద్ద ఇచ్చామంటే చాలా హెల్దీ, అలాగే తెలివితేటలు కానీ చదువు అన్నిట్లలో ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు మనము తీగ పాకంలాగా వచ్చింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరి అంతా కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అయితే ఇలాచీ వేసుకొని ఇది కూడా మంచిగా మనమైతే ఇలా మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని కనీసం ఒక 10 నిమిషాలు అలా చల్లారేంత వరకు వేడి చల్లారాలండి. లేదంటే కనుక మనకి ఉండ అనేది అవ్వదు. కావాలంటే నేను చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మనకైతే ఉండ కూడా అయితే అవ్వట్లేదు, అంటే విడివిడిగా అయిపోతుంది. కాబట్టి మనం చల్లారిన తర్వాత మనకి కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది, కలర్ ముందుకు బిఫోర్ ఆఫ్టర్కి. ఇప్పుడు దీన్ని అయితే మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఆయిల్ నెయ్యి అసలు ఏం అప్లై చేసుకోవాలి అవసరం లేదండి. మనకి ఇది కొబ్బరిలో నుంచే మనకి కొంచెం ఆయిల్ ఎటు వస్తుంది కాబట్టి మనకి ఎలాంటి అవసరం లేదు. మంచిగా మనకి లడ్డూలు అయితే వచ్చేస్తాయి. చూసారు కదా, ఇలా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. రోజు పిల్లలకి స్నాక్స్లో కానీ లేదంటే స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఒకటి ఇచ్చామంటే హెల్దీ రెసిపీ అంటే మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలకి కంపల్సరీగా పెట్టండి. నేనైతే నువ్వులు కూడా కొంచెం 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను, మీ ఇష్టం, అది ఆప్షనల్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.